ఏసీ స్టేడియంలో వేసవి శిక్షణ పొందుతున్న వారికి స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేశారు. ఎక్సైజ్ మాజీ సీఐ నిజాముద్దీన్, ప్రముఖ న్యాయవాది ఎజ్దానీ, లెనిన్ ట్రైలర్ అధినేత సయ్యద్ మదార్లు దాతలుగా వ్యవహరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు ఖమ్రుద్దీన్, దాతలు, ఇతర సభ్యులు తెలిపారు. పౌష్టికాహారం పోయిన సంవత్సరం నుంచి సయ్యద్ మదార్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించాము. ఆ సంవత్సరం ఘనంగా చేశాము. ఈ సంవత్సరం కూడా మాకు 1వ తేదీ నుంచి మాకు అవకాశం ఇచ్చారు. ఇది 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుగా వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈరోజు దాతలైన సయ్యద్ మదార్ భాయ్ గారు, అలాగే ఎజ్దానీ గారు, అలాగే నిజాముద్దీన్ భాయ్ గారు, దాతలు, వీళ్ళు ముగ్గురు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మనకి చీఫ్ గెస్టులు గారు సత్తా అంకయ్య గారు వచ్చారు, ఆయనకి ధన్యవాదాలు. అలాగే మా హ్యూమన్ రైట్స్ మైనారిటీ చైర్మన్ అయిన బాషా గారు, ఆయన మాకు చిన్నప్పటి నుంచి మేమంతా ఒకే దగ్గర తిరిగిన వాళ్ళవి, మాకు చాలా ముక్తుడు. బాషాబాయికి కూడా ఈరోజు అతిథిగా వచ్చిన దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ విధంగా విద్యార్థులకి స్వచ్ఛందంగా అందరికీ ఈ శాఖ ఫుడ్ ఇవ్వడం చాలా మంచికరం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ స్టేడియంలో ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు సీనియర్ మన తెలుగుదేశం నాయకుడు మదార్ భాయ్ ఈరోజు పుట్టినరోజు కావడం చాలా సంతోషకర విషయం. ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ స్టేడియంలో ఏ కార్యక్రమం చేసినా చాలా ప్రత్యేకతగా ఉంది. 7 రోజులు జరుగుతుంది, 7వ తేదీ వరకు. దాంట్లో భాగంగానే 2వ రోజు అయిన నేను సయ్యద్ మదార్ అని నేను, అదేవిధంగా మన ఎజ్దానీ గారు, నిజాముద్దీన్ గారు ఈ దాతలుగా వివరించాము. కాబట్టి ఇదే రోజు నా పుట్టినరోజు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడో పుట్టి పెరిగి ఈరోజు మామూలుగా మారుమూల గ్రామంలో పుట్టినాను. నేను కడప జిల్లాలో. ఈరోజు ఇక్కడ స్మైల్ వాకర్స్ మధ్యలో నేను పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ నెల రోజులు కూడా పౌష్టికాహారం విద్యార్థులకు కానీ, అట్లాగే వికలాంగులకు కానీ, ఓల్డేజ్ పీపుల్స్ కానీ అందరూ కూడా చేస్తున్నారంటే, ఎప్పటి నుంచో చేస్తున్నారంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరీ ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాం.